వేములవాడకు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పని జరిగిందా ఆలోచన చేయండి. అయిందా ఎవరికన్నా రూపాయి లాభం? ఏం జరిగిందంటే ఫ్రీ బస్ ఎక్కిండ్రి తిరుగుండ్రి గంతే. ఇక కొండగట్టు పోయిరాండ్రి, ధర్మపురి పోయిరాండ్రి, జగిత్యాల పోయిరాండ్రి, తిరుగురి గంతే. ఇంకా తప్ప ఏం చేయలే. మేనకోడలు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే మేనమామ కట్నం పెడతాడో అట్లా 15 లక్షల మందికి ఆడపిల్లలకి నెలకు 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద పెళ్లిళ్ళు చేసిండు. ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేమేమిస్తామన్నారు. ఏమిటిది మరి? పడ్డదా వేములవాడలు అందరి ఖాతాల తులం బంగారం? మరి ఎత్తారు, అయినా కూడా గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కోట్లు? ఒకసారి మోసం జరిగితే, ఒకసారి మోసపోతే, మొదటిసారి మోసం చేస్తే మోసం చేసిన తప్పైతుంది. కానీ రెండోసారి కూడా అవే దొంగ మాటలకు మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళు మీకు కడుపు మీద కొట్టంగా, వాళ్ళు మీకు ఇస్తానన్నది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీక్ పారేస్తుంటే అయినా కూడా కాంగ్రెస్ కోటేస్తామంటే అన్యాయం అవుతుందా లేదా, మోసం ఎవరికి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి.